కొత్తిమీర వేసుకొని कोथमीर ऐड करो एंड मिक्स करो। बगारा राइस पप्पड़म चार హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి యూట్యూబ్లో. అందుకని ఏదైనా కొత్తగా స్పెషల్గా తిందామనేసి ఇట్లా మేము బగారా రైస్ విత్ లైక్ వెజిటేబుల్ రైస్, అది ఏమంటారో తెలియదు, బట్ ఏదో ఒకటి చేద్దాం. అలాగే వంకాయ మసాలా కర్రీ కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది మాకేం తెలీదు, బట్ యూట్యూబ్ నుంచి చూసి చేస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మేమైతే ముందుగా ఏమంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇట్లా కలిపి దంచి పెడుతున్నాను అనమాట, ఎందుకంటే పేస్ట్ లేదు నా దగ్గర. సో ఇది పేస్ట్ పెట్టి క్యారెట్, బీన్స్, సో ఇవైతే కట్ చేసి పెట్టుకుంటున్నాం. సో ఇదేంటి అంటే మేము తీసుకొచ్చినాం దీన్ని, బీన్స్ టొమాటో. సో దీన్ని అయితే మంచిగా కట్ చేసుకుంటాం ఇట్లా స్మాల్ పీసెస్ లాగా. బగారా రైస్లోకి బీన్స్, అలాగే టొమాటోస్, క్యారెట్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అయితే చిన్న పీసెస్ లాగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. దాంతోపాటు ఆనియన్స్ కూడా చిన్న పీస్ లాగా కట్ చేసి పెట్టాను. అండ్ వంకాయలు హాఫ్ కట్ చేశాను, ఎందుకంటే ఇందులో మసాలా యాడ్ చేస్తాను. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం ఇలాంటి పనులు చేసుకోవాలంటే కొంచెం ఎట్లా అనిపిస్తుంది అంటే, మమ్మీ డాడీ ఉన్నాడు కదా చేసుకుంటే అయిపోతుందిలే అది ఇది అనిపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా వండుకోవాలంటే మనకి తెలుస్తుంది అనమాట, ఎట్లా వండుకోవాలో తెలియదు. బట్ స్టిల్ యూట్యూబ్ నుంచి చూసుకోలే అంటే ఎవరైనా చెప్తేనో సో అట్లా ట్రై చేస్తాం. ఆల్వేస్ మొబైల్ ఏం చేస్తాడు, ఒక్క క్షణం కూడా ఉండడు. అటు రీఛార్జ్ లేకపోయినా ఏదైనా వైఫై ఉందా అని చూస్తాడు, లేదనుకో డైరెక్ట్ రీఛార్జ్ చేసుకుంటాడు. సో అట్లా ఒక్క క్షణం ఖాళీ ఉండడు. అటు ఛార్జింగ్ పెట్టైనా సరే మొబైల్ యూజ్ చేస్తాడు, అంత మొబైల్ పిచ్ అనమాట ఇది. సో ఫైనల్గా నేనైతే ఆనియన్ కట్ చేసి రెడీగా ఉన్నాం. సో గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది, ఫస్ట్ నేను బగారా రైస్ కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసాను. దాని తర్వాత జీలకర్ర, ఆవాలు అవి వేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసాను. దాని తర్వాత క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, సో ఇవన్నీ యాడ్ చేసిన అనమాట. ఆనియన్ కూడా అది కొంచెం వేగిన తర్వాత అందులో మసాలా ఉంటుంది కదా, లైక్ మసాలా, సాల్ట్, పెప్పర్, సో ఇవి యాడ్ చేసి క్యారెట్ అండ్ బీన్స్ కూడా ఫైనల్గా మళ్ళీ యాడ్ చేశాను. అది ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు డీప్ ఫ్రై లాగా పెట్టాను. నేను రైస్ ముందుగానే నానబెట్టుకున్నాను కాబట్టి ఆ రైస్ అందులో యాడ్ చేసేసి కొద్దిసేపు అయితే అలా ఉడికించాను అనమాట. అది ఉడికిన తర్వాత మనకి ఫుల్గా బాయిల్ అయిపోయి మనకి బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. అంతలోపు చింతపండు అయితే నానబెట్టాను. కట్ చేసి పెట్టుకున్నాం. సో అలాగే పౌడర్ ముందుగానే మేము రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. అంటే ఇవి ఆకులు, ఈ ధనియాలు ఉంటాయి కదా, ఇవి పౌడర్ చేసి ఇట్లా పేస్ట్ లాగా చేసుకుని దీన్ని గ్రైండ్ చేసి ఇందులో పెట్టేసుకున్నాం. సో మనము ఇదైతే ఆల్రెడీ మేము కొంచెం యాడ్ చేసుకున్నాం. ఇందులో కొంచెం పౌడర్ ఉంది నా దగ్గర, ఇది కూడా యాడ్ చేస్తా, కొబ్బరి పౌడర్. సో ఇది యాడ్ చేసిన తర్వాతకి ఇందులో కొంచెం మసాలా యాడ్ చేసుకుంటున్నాం. అండ్ కొంచెం పసుపు, దెన్ కొంచెం కుసుపు, కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం. టూ మచ్, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం. తర్వాత దీని ఒక గ్రేవీ టైప్ లాగా చేసుకుంటున్నాం అనమాట. సో ఇట్లా గ్రేవీ టైప్ చేసుకోవాలి, అంటే కొంచెం ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. దీన్ని ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఇందులోని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఇట్లా రెడీ పెట్టుకోవాలి.
ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో మసాలా అయితే యాడ్ చేసిన. సో నెక్స్ట్ ఏంటి అనేది ప్రాసెస్ చూసేద్దాం. సో వేడివేడిగా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ కర్రీ అయితే రెడీ చేస్తున్నా. మసాలా వంకాయ కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నా. దాని తర్వాత కొంచెం సాల్ట్ అలాగే టొమాటోస్ వేసి కొంచెం కలిపేస్తున్నాను అనమాట. అది ఎందుకంటే కొంచెం ఉడుకుతుంది కదా ఆ సాల్ట్ వేస్తే. సో అట్లా అని చెప్పి మంచిగా డీప్ ఫ్రై లాగా కలిపేస్తున్నా. దాని తర్వాత మసాలాస్ అండ్ పెప్పర్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ మంచిగా కలిపేస్తున్నాను అనమాట. మిక్స్ అవ్వాలి కాబట్టి. సో నెక్స్ట్ నా దగ్గర కొంచెం టొమాటో పేస్ట్ ఉండే, అది కొంచెం వాటర్ యాడ్ చేసి అందులో మిక్స్ చేసిన, ఎందుకంటే కొంచెం గ్రేవీ థిక్గా ఉంటుంది కాబట్టి. సో ఈ మిగిలింది పేస్ట్ ఉంది కదా, ఇది కూడా ఇందులో యాడ్ చేస్తాను. దీన్ని ఒక 5-10 మినిట్స్ వరకు బాయిల్ చేద్దాం. ముందుగా నానబెట్టిన చింతపండుని యాడ్ చేస్తున్నాను. వంకాయలు అయితే మంచిగా ఉడికినాయి అన్నమాట, చూస్తున్నారు కదా. సో ఇట్లా ఉడికినాయి. దీని తర్వాత మనకి ఇందులో కొత్తిమీర వేసుకొని కొత్తిమీర యాడ్ కరో అండ్ మిక్స్ కరో. టేస్ట్ బాగుంటుంది. బగారా రైస్ ఏసి అమ్మిగా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందా. నైస్. టుడే వేడి విత్ పాపడ్, వంకాయ మసాలా విత్ రైస్. బగారా రైస్, పప్పడం, రించాల్. నైస్. సో ఇలాంటి వీడియోలు అయితే మీరు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే మోస్ట్లీ ఎడ్యుకేషనల్ వీడియోస్ వస్తాయి. సో ఏదో ఒక రోజు ఇలాంటివి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. మీరు అయితే దయచేసి ఇంట్లో ట్రై చేయకండి, ఎందుకంటే నేను ఎంతో కొంత చేసి నాకు తెలిసినంత వరకు నేనైతే రెడీ చేసుకున్నా. సో అంటే కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.